వీక్షకులందరికీ స్వాగతం. ముఖ్యంగా మిర్చి రైతు సోదరుల స్వాగతం. చాలామంది మిర్చి రైతులు మిర్చి ధరలు ఎలా ఉన్నాయనే దాని మీద వీడియో చేయాలని కామెంట్ చేశారు. ప్రస్తుతం మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. మనం గత వారంలో కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యంగా మిర్చి సాగు చేసే బెల్ట్లో అధిక వర్షాల కారణంగా మిర్చి పంట డ్యామేజ్ అయింది. ఒకవేళ కొంచెం కోలుకున్నా కూడా పెద్దగా దిగుబడులు వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి ఒక వీడియో చేశాం. రైతులు మంచిగా స్పందించారు. కొంతమంది రైతులు మా ప్రాంతంలో ప్రస్తుతానికి పర్వాలేదు, ఇంకా వర్షాలు పడితే పోయే ప్రమాదం ఉంది, కొంతమంది రైతులు మా ప్రాంతంలో తీసేస్తున్నాం అంటూ కామెంట్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో కోలుకుంది, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆ మిర్చి పంటను దున్నేస్తూ ఉన్నారు. తాజాగా వ్యాపారస్తులకు అందిన సమాచారం ప్రకారం మిర్చి దిగుబడులు ఈ ఏడాది గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయింది. ఇప్పటికే మధ్యప్రదేశ్లో మార్కెట్కి పెద్ద ఎత్తున సరుకు రావాల్సి ఉంది, పెద్దగా రావడం లేదు. దాంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు వ్యాపారస్తులు. ప్రస్తుతం గుంటూరు, వరంగల్, ఖమ్మం మార్కెట్లో మిర్చి ధరలు ఎలా ఉన్నాయనే దాని మీద మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గుంటూరు మిర్చి యార్డుకి ఫిజికల్గా అంటే మిర్చి తీసుకొచ్చి మార్కెట్ యార్డులో పెట్టే ఒక 20,000 టిక్కీలు వచ్చినా కూడా అంతా కోల్డ్ స్టోరేజ్ దగ్గర వ్యాపారం అంతా జరిగిపోతూ ఉంది. 1,00,000 టిక్కీలు పైగా ప్రతిరోజు బిజినెస్ జరుగుతూ ఉంది. ఇక ఖమ్మం, వరంగల్ రెండు మార్కెట్లలో కలిపి ఒక 20,000 నుంచి 30,000 టిక్కీల దాకా కోల్డ్ స్టోరేజ్ల వద్ద బిజినెస్ జరుగుతూ ఉంది. ఫిజికల్గా తీసుకొచ్చి మార్కెట్లో పెట్టేవి కూడా ఖమ్మం మార్కెట్లో ఒక 8,000, వరంగల్ మార్కెట్లో ఒక 10,000 టిక్కీల దాకా తీసుకొస్తూ ఉన్నారు. ధరలు కనుక మనం పరిశీలించినట్లయితే డబ్బీ బ్యాడ్కి వరంగల్ మార్కెట్లో 55,555 రూపాయలు ధర పలికింది. అయితే సరుకు లేదు, ఎక్కడో 1-2 ఉంది, పెద్దగా సరుకు అయితే కనిపించడం లేదు. ఇక మిగతా వెరైటీస్ ధరలు కనుక మనం పరిశీలించినట్లయితే 341 15,000 నుంచి మంచి సుపీరియర్ క్వాలిటీ ఉంటే 18,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక ఒక 500 అటు ఇటుగా క్వాలిటీస్ని బట్టి గుంటూరు మార్కెట్లో కూడా ఇది జరుగుతూ ఉంది. వరంగల్, ఖమ్మం, గుంటూరు మార్కెట్లో మనం ధరలు పరిశీలిద్దాం. తేజ 13,000 నుంచి మంచి సుపీరియర్ క్వాలిటీ ఉంటే 14,600 దాకా వరంగల్, ఖమ్మం మార్కెట్లో నడుస్తూ ఉంది. గుంటూరు మార్కెట్లో మాత్రం మ్యాక్సిమం 15,300 దాకా కూడా ధర పలుకుతూ ఉంది. తెలంగాణ మార్కెట్ కన్నా కూడా గుంటూరు మార్కెట్లో కొంచెం చురుగ్గా ఉంది. ఇక ఆర్మూర్ వెరైటీ మనం పరిశీలించినట్లయితే 13,000 నుంచి, సుపీరియర్ క్వాలిటీ అయితే 14,500 దాకా ఉంది, మీడియాలో అయితే 14,000 నడుస్తూ ఉంది. ఇక 5531 కూడా చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. 13,000 నుంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మీడియంగా ఉంటే 15,000, సుపీరియర్ క్వాలిటీస్ అందులో కనుక దొరికితే 16,500 రూపాయలు ధర దక్కుతూ ఉంది. సూపర్ 10 ధర బాగా దూసుకెళ్ళింది ఈ మధ్యకాలంలో, 15,000 నుంచి. ఇక మీడియంగా అనుకుంటే 18,000, 18,500, సుపీరియర్ క్వాలిటీస్ కనుక దొరికితే గుంటూరు మార్కెట్లో 20,500 రూపాయలు కూడా ధర దక్కుతూ ఉంది. వరంగల్, ఖమ్మం మార్కెట్లో కూడా 19,500 వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు. 20,000 కూడా టచ్ అవుతూ ఉంది. ఇక నెంబర్ 5 కూడా చాలా చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. 17,000 నుంచి సుపీరియర్ క్వాలిటీస్ ఎక్స్ట్రాడినరీ ఉంటే 20,500 రూపాయల గరిష్ట ధర దక్కుతూ ఉంది. ఇక తేజ మనం పరిశీలించినట్లయితే రైతుల దగ్గర తేజ బాగా సరుకు స్టాక్స్ ఉన్నాయి. దాని ధర ఒక్కటే స్టెబిలైజ్గా అక్కడే ఆగిపోయింది. మిగతా ధరలన్నీ దూసుకెళ్తున్నాయి కానీ తేజ ధరలో కదలిక లేదు గడిచిన నెల రోజులుగా. 13,000 నుంచి 15,300 దాకా గుంటూరు మార్కెట్లో. తెలంగాణలో అయితే 14,600 మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా. ఇక షార్కులు 13,000 నుంచి 14,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. రోమి 26 15,000 నుంచి మ్యాక్సిమం సుపీరియర్ క్వాలిటీస్ ఎక్స్ట్రాడినరీ ఉంటే 16,000 దాకా నడుస్తూ ఉంది. డీడీలు కూడా చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. 16,000, 17,000, 18,000 కూడా నడుస్తూ ఉంది. ఇంకా సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 18,500 ధర కూడా దక్కే అవకాశం ఉంది. బంగారం కూడా చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. 14,000, మీడియం ఉంటే 15,500, 16,000, సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 17,500 రూపాయల గరిష్ట ధర దక్కుతూ ఉంది. క్లాసిక్ మనం పరిశీలించినట్లయితే
డౌన్ సైడ్లో 13,000 ఉంది, మీడియంగా 15,000, 15,500. సుపీరియర్ క్వాలిటీస్ ఎక్స్ట్రాడినరీస్ ఉంటే 16,500 రూపాయలు ధర దక్కుతూ ఉంది. ఇక 341 మన గుంటూరు మార్కెట్లో చూసుకుంటే 16,000, మీడియం ఉంటే 17,000, 18,700 సుపీరియర్ క్వాలిటీస్ ఉంటాయి. కొన్ని చోట్ల 19,000 కూడా ధర దక్కింది. ఇక వండర్ హార్ట్ వరంగల్ ఖమ్మం మార్కెట్లో 13,000 నుంచి, మీడియాలు ఉంటే 16,000, 17,000, 18,000. సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 19,500 రూపాయల గరిష్ట ధర కూడా దక్కింది. ఇక టమాటా వెరైటీ చాలా రేర్ వెరైటీ, చాలా కొద్దిమంది రైతులు సాగు చేస్తూ ఉన్నారు. గతంలో ఇది రికార్డు ధర కూడా టచ్ అయింది, ప్రస్తుతం 29,000 రూపాయల ధరకి చేరింది. ఇక డబ్బీ బ్యాడిగి గురించి మనం చెప్పుకున్నాం. తాలు వెరైటీస్ మనం పరిశీలించినట్లయితే తేజ తాలు 8,000 నుంచి 9,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక కామన్ వెరైటీస్ అన్నీ కూడా 4,000, 5,000, 6,000. రైతు సోదరులు మిర్చి ఇంకా ధర పెరిగిద్ది, ఉంచుకోవాలా అమ్ముకోవాలనే విషయాన్ని మాత్రం కామెంట్ చేయొద్దు. ఉంచుకోవాలా అమ్ముకోవాలనేది రైతులే స్వయంగా నిర్ణయం తీసుకోండి. గతంలో మిర్చి గురించి ఒక వీడియో చేసినప్పుడు ఒక రైతు కామెంట్ చేశాడు, 30 లక్షలు పోయి 40 లక్షలు పోయి అని చెప్పి. అమ్ముకోవాలా ఉంచుకోవాలా అనే విషయం ఎప్పుడు వీడియోలో చెప్పడం జరగదు, మార్కెట్ పొజిషన్ మాత్రమే చెప్పడం జరగదు. ప్రస్తుతం రైజ్గా ఉంది మార్కెట్, అమ్ముకునే వాళ్ళు అమ్ముకోవచ్చు, లేదు ఏదంటే అదే వద్దని చెప్పేసి చూసేవాళ్ళు ఇంకొక 15 రోజులు 20 రోజులు చూడొచ్చు, అది రైతుల ఇష్టం. రాబోయే కొద్ది రోజుల్లో మిర్చి ధరలు ఎటు మలుపు తిరగబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.